హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ప్రశాంతంగా హాయిగా నిద్రపోవాలంటే ఏం చేయాలి అని చాలామంది క్లయింట్స్ నన్ను అడుగుతూ ఉన్నారు. మనం నిద్రపోవాలంటే దానికి ముందు ఆ రోజు కార్యక్రమాలు, ఫిజికల్ ఎక్సర్సైజులు, మనం చేసిన వర్క్, మన రిజల్ట్, మనం కలిసిన వ్యక్తులు, వాళ్ళతో జరిగిన కాన్వర్జేషను, డిస్కషను, ఇలాంటివన్నీ కూడా నిద్ర మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది మీరు నమ్మలేండి. ఎందుకంటే మనం నిద్రపోవటం అంటే వెళ్ళి బెడ్ మీదకి వెళ్ళి కళ్ళు మూసుకోగానే నిద్ర వచ్చింది అనేది కాదు. ఆ రోజు జరిగినవన్నీ మళ్ళీ రీకాల్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్ అన్ని ఎప్పుడైతే ఖాళీగా ఉన్నామో అప్పుడు బ్రెయిన్లో ఇవన్నీ రీకాల్ అవుతూ ఉంటాయి. ఎలాంటి రీకాల్ అవుతాయి అంటే, మనం పక్కన వాళ్ళతో ఏదైనా గొడవ పడినా, ఎవరన్నా మనల్ని తిట్టినా, మనం ఎవరినన్నా ఎక్కువగా ద్వేషించిన, మనం ఎవరి ద్వారా ఎక్కువ బాధపడినా, ఇలాంటివన్నీ మనం చేయాలనుకున్నది చేయకపోయినా, మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోయినా, ఇవన్నీ మనం పడుకునేటప్పుడు నిద్రపోయే సమయంలో ఆటంకాన్ని కలిగిస్తాయి అన్నమాట. కాబట్టి మనం మైండ్ సెట్ని ఎట్లా మార్చుకోవాలంటే, డేలో ఏమి జరిగినా, ఎలాంటివి జరిగినా మనం వెళ్ళి నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా వాటిని సైడ్ చేసి వాటిని ఎక్కువగా ఆలోచించకుండా నిద్రలోకి వెళ్ళటం అనేది మనకు కావాల్సిన విషయం అన్నమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది, మనం అవన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటాం. మార్నింగ్ ఆడు అలా చేశాడు, ఇది ఇలా జరిగింది, ఈ వర్క్ ఇలా ఫెయిల్ అయింది, లేకపోతే దీంట్లో ఇలా సక్సెస్ అయింది, ఈ రిజల్ట్ బాగా వచ్చింది, వీళ్ళు అప్రిషియేట్ చేశారు, లేకపోతే వీళ్ళని తిట్టాము, వీళ్ళు మనల్ని తిట్టాడు, ఇట్లాంటివన్నీ ఫిజికల్ ఎక్సర్సైజ్, అసలు బాడీ కదలకుండా ఎక్సర్సైజులు చేయకుండా నార్మల్గా వచ్చి పడుకోవటం కానీ ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు మన బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల కూడా నిద్ర సరిగ్గా రాదు. కాబట్టి మన మైండ్కి, బాడీకి రెండింటికి మనకి అలసట కావాలి అంటే, అలసట అయ్యి రెస్ట్ కావాలి అంటే నిద్ర ఒక్కటే మార్గం అనేది తెలుసుకోవాలి. అయితే ఆ నిద్ర పడుకునే ముందన్నా కనీసం 1 hour 2 hours ముందు మనం కొంచెం మన మైండ్ని, మన బ్రెయిన్ని కామ్ డౌన్ చేసుకుంటూ, కూల్గా మాట్లాడుకుంటూ, కూల్గా అలా వాకింగ్ చేసుకుంటూ, హెవీగా కాకుండా నార్మల్గా వాకింగ్ చేసుకుంటూ, నార్మల్గా థాట్స్ అన్నిటిని తగ్గించుకుంటూ, స్లోగా నార్మల్గా పాజిటివ్ థాట్స్ పెట్టుకుంటూ, లేకపోతే బుక్ చదువుకోవటము, లేకపోతే ఎవరితోన్నా పీస్ఫుల్గా మాట్లాడుకుంటూ నిద్రపోవటము, ఇట్లాంటివి చేస్తున్నప్పుడు మన నిద్ర అనేది బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం అగ్రెసివ్గా ఒకరిని తిడతామో, అరుస్తామో, మనం స్క్రీన్లు బాగా చూస్తామో, పడుకునే వరకు కూడా చూస్తూ ఉండటం, ఆ రోజు ఫిజికల్ ఎక్సర్సైజులు చేయకపోవటము, మన హెల్త్ కూడా సరిగ్గా లేకపోవటం, వీటన్నిటి వలన మనం నిద్రపోయేటప్పుడు అవన్నీ ఆలోచనలు వచ్చి నిద్రలో కూడా కళలు ఇలాంటివి రావటం, మధ్య మధ్యలో లెగవటం కానీ, ఆ ఆలోచనలు మళ్ళీ గుర్తు రావటం కానీ, దీనివల్ల నిద్రపోకపోవటం, ఆ నిద్ర డీప్ స్లీప్కి వెళ్ళకపోవటం, దీనివల్ల నెక్స్ట్ డే కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే డీప్ స్లీప్కి వెళ్ళకుండా, ప్రశాంతంగా నిద్రపోకుండా, మధ్యలో మళ్ళీ లేచి మళ్ళీ ఆలోచనలు వచ్చి మళ్ళీ పడుకునేదానికి టైం బట్టి మళ్ళీ లేచి ఇలాంటి ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో నిద్ర, నెక్స్ట్ డే ఫాలోయింగ్ డే కూడా చేసే వర్క్లో కూడా డిస్టర్బెన్స్ ఎక్కువగా వస్తుంది. మనం మొత్తం డల్గా, యాంగ్జైటీగా, నిద్ర లేకుండా స్ట్రెస్ఫుల్గా మనకు అనిపించింది అన్నమాట చేసే వరకు. కాబట్టి మనం ఎప్పుడు ప్రశాంతమైన నిద్ర కోరుకోవాలంటే, మనం మన చుట్టూ ఉన్న లైట్స్ కానీ, వెలుతురు కానీ, గాలి వెలుతురు కానీ, లేకపోతే బాగా కూల్ ఉందా, బాగా హాట్గా ఉందా అనేది వాతావరణం కానీ, ఇలాంటివన్నీ సెట్ చేసుకుంటూ మన మైండ్ను కూడా ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, కూల్ ఆలోచనలు ఆలోచించుకుంటూ తగ్గించుకుంటూ ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనకి ప్రశాంతమైన నిద్ర వస్తూ ఉంటుంది. ఆ నిద్ర కూడా ఎట్లా వస్తుంది, 4-5 స్టేజెస్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ర్యాపిడ్ పడుకోగానే ర్యాపిడ్ ఐ మూమెంట్ కానీ, నెక్స్ట్ కొంచెం స్లో స్లీప్ కానీ, ఇంకొంచెం స్లోపు, ఆ తర్వాత డీప్ స్లీప్, ఇలా రకరకాల స్లీప్లు ఇక్కడ ఏదంటే వేవ్స్ రూపంలో మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇది వస్తుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ర్యాపిడ్ ఐ మూమెంటు, మళ్ళీ నార్మల్ స్లీపు, స్లో స్లీపు, డీప్ స్లీపు, మళ్ళీ ర్యాపిడ్ ఐ మూమెంట్, ఇట్లా ఎప్పటికప్పుడు మనకి వేవ్స్ లాగా మళ్ళీ రిపీట్ అవుతూ దాన్ని స్టేజ్ల వైజ్ వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి వాటిని మనం డిస్టర్బ్ చేసుకోకుండా ఉన్నప్పుడు, మనం మంచి గాఢ నిద్ర పోయినప్పుడు మనం ప్రశాంతంగా రెస్ట్ ఆఫ్ డే, ఫాలోయింగ్ డే
మనకి హ్యాపీగా ఉంటుంది, చేసే వర్క్ మీద కూడా ఎఫిషియెంట్గా ఫోకస్డ్గా మనం చేయగలుగుతూ ఉంటాం. కాబట్టి మనుషులకి నిద్ర అనేది చాలా అవసరము. ఆ నిద్ర వచ్చే విధంగా మనం బిహేవ్ చేయటం కూడా మనకి చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి కనీసం 2-3 అవర్స్ ముందు నుంచన్నా మనం ఆలోచనలన్నీ, అగ్రెసివ్ ఆలోచనలన్నీ ఎక్కువగా ఆలోచించకుండా స్లోగా నార్మల్గా ఆలోచించుకుంటూ ఆలోచన విధానాన్ని తగ్గించుకుంటూ పాజిటివ్ ఆలోచనలతో ఉన్నప్పుడు ప్రశాంతంగా నిద్రపట్టే అవకాశం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి.